హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్డినో యూనో బోర్డ్, అలాగే ఈ DS3231 మోడల్ ఉండే ఆర్టీసీ మాడ్యూల్ అంటే రియల్ టైమ్ క్లాక్ మాడ్యూల్, అలాగే ఈ 5V రిలే మాడ్యూల్ వాడి మనం ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ప్రాజెక్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఒక సర్టైన్ టైంకి ఏదైనా ఒక వర్క్ జరిగేలా చేస్తాం అనమాట. అంటే ఫర్ సపోజ్ మన ఇళ్ళల్లో చాలామంది మార్నింగ్ వాటర్ స్ప్రే చేస్తారు కదా మొక్కలకి. ఈ DS3231 అనే ఆర్టీసీ మాడ్యూల్ వాడి ఏదైనా ఒక వాటర్ పంప్కి రిలే ద్వారా కనెక్ట్ చేసినట్టయితే ప్రతిరోజు మనం ఫీడ్ చేసిన టైం, ఫర్ ఎగ్జాంపుల్ మనం 7 AM ఫీడ్ చేసామంటే ప్రతిరోజు 7 AM అవగానే ఆటోమేటిక్గా వాటర్ స్ప్రే అయ్యేటట్టు సెట్ చేయొచ్చు అనమాట. లేదంటే ఈవినింగ్ పూట లైట్స్ అవి వేస్తుంటాం కదా ఇంట్లో, అలా ప్రతిరోజు ఈవినింగ్ 6 అవ్వగానే లైట్స్ అనేవి ఆన్ అయ్యేటట్టు చేయొచ్చు అనమాట. అలాగే ఎప్పుడు ఆఫ్ అవ్వాలనేవి కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనెక్షన్స్ చూద్దాం. ఆర్డినో యూనో నుంచి ఈ ఆర్టీసీ మాడ్యూల్కి కనెక్షన్స్. మనకి మేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ ఒక 4 కావాలి. ఇక్కడ 6 పిన్స్ ఉంటాయి. ఇక్కడ ఉండే పిన్స్లో మనం SCL, SDA, VCC, GND పిన్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. VCC అండ్ GND వచ్చేసి మనం 5V అండ్ GND కనెక్ట్ చేసాం. ఆర్డినోలో 5V అండ్ GND దగ్గర కనెక్ట్ చేసాం. అలాగే ఇక్కడ SDA అని ఒక పిన్ ఉంది కదా VCC పక్కన. SDA పిన్ వచ్చేసరికి మనం A4లో కనెక్ట్ చేయాలన్నమాట. అంటే ఎనలాగ్ పిన్ 4 కనెక్ట్ చేశాను. అలాగే SCL పిన్ వచ్చేసరికి A5లో కనెక్ట్ చేయాలన్నమాట, ఎనలాగ్ పిన్ 5. ఇప్పుడు కనెక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక 13 డిజిటల్ పిన్ 13 దగ్గర ఒక LED లైట్ ఉంటుంది కదా, ఒక LED లైట్. దాన్ని నేను సర్టెన్ టైంకి బ్లింక్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు ఆర్డినో కోడ్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం 2 లైబ్రరీస్ని ఇంక్లూడ్ చేసాం, wire.h అలాగే RTCLive.h. RTCLive.h అనేది మనం ఇక్కడ స్కెచ్లో ఇంక్లూడ్ లైబ్రరీ ఉంది కదా, ఇందులో మేనేజ్ లైబ్రరీస్కి వెళ్ళి RTCLive.h అనేది మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది అడాఫ్రూట్ కంపెనీది, బై అడాఫ్రూట్ అని ఉంటుంది. ఇక్కడ మనం సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ RTC DS3231 అనేది RTC అనే పేరుతో ఒక క్లాస్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది మనం ఇక్కడ క్రియేట్ చేసాం. అలాగే నెక్స్ట్ రిలే పిన్, అంటే రిలే పిన్ ఇక్కడ మనం 13th పిన్ వాడుతున్నాం కదా డిజిటల్ పిన్, LED బ్లింక్ చేయడం కోసం. దాన్ని రిలే పిన్ అనే పేరుతో ఇక్కడ మనం 13 పిన్ని రిలే పిన్కి ఇనిషియలైజ్ చేసాం. దాన్ని కాన్స్టెంట్ అనొచ్చు. అలాగే సెటప్ పార్ట్లో ఇక్కడ ఏముందంటే ఫస్ట్ మనం సీరియల్ మానిటర్ని ఎనేబుల్ చేసాం అనమాట. అంటే సీరియల్ మానిటర్ ఇక్కడ మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సింబల్ ఉంది కదా, ఈ పార్ట్ని మనం క్లిక్ చేయగానే సీరియల్ మానిటర్లో మనకి ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ ఇఫ్ కండిషన్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టీసీ బిగిన్. ఈ ఆర్టీసీ మాడ్యూల్ అనేది దాని వర్క్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎందుకు పెట్టామంటే ఒకవేళ ఆర్టీసీ మాడ్యూల్ అనేది దాని వర్క్ని స్టార్ట్ చేయకపోతే వెంటనే ఆటోమేటిక్గా కుడ్ నాట్ ఫైండ్ ఆర్టీసీ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ సీరియల్ మానిటర్లో మనకు అప్పుడు తెలుస్తుంది ఆర్టీసీ మాడ్యూల్ ఫాల్టా లేదా ఏదైనా కోడ్లో ఎర్రర్ ఉందా అని తెలుస్తుంది అనమాట. ఈ కింద వైల్ 1 అనే లైన్ దేనికోసం పెట్టామంటే ఇది ఒక ఇన్ఫినిట్ లూప్లా పనిచేస్తుంది అనమాట. ఆర్టీసీ మాడ్యూల్ అనేది కరెక్ట్గా వర్క్ అయ్యేంత వరకు కుడ్ నాట్ ఫైండ్ ఆర్టీసీ అనేసి మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే నెక్స్ట్ పిన్ మోడ్ అనేది మనం రిలే పిన్కి చెప్పాల్సి ఉంటుంది. మనకి అవుట్పుట్ కదా, అవుట్పుట్ పిన్లా యాక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిలే పిన్ అవుట్పుట్ కింద రాసాం. దాన్ని ఇనిషియల్గా మనం రిలేని ఆఫ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి సర్టెన్ టైంలోని మాత్రమే ఆన్ అవ్వాలి కాబట్టి డిజిటల్ రైట్ రిలే పిన్ లో వేసుకున్నాం. అలాగే ఆ తర్వాత టైమ్ అండ్ డేట్ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ ఒక RTC.adjust అనే ఒక లైన్ ఉంది కదా, ఇది దేనికోసం అంటే మనం డేట్ అలాగే టైం ఇందులో ఫీడ్ చేయడం కోసం అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం ఇగోండి ఇక్కడ ఆర్డర్ ఇచ్చాను కదా, ఈ ఆర్డర్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు ఆర్డర్ అయితే చూడొచ్చు. ఫస్ట్ ఇయర్ రాయాలి, ఇయర్ 2024 రాశాను, మంత్ జూన్ కదా 6 అని రాశాను. అలాగే డేట్ అనేది ఈరోజు 16, నేను ఇక్కడ 16 అని టైప్ చేస్తున్నా. అలాగే హవర్స్, మినిట్స్, సెకండ్స్ ఆర్డర్లో రాయాలి. హవర్స్ ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసరికి 12:48 అయింది, 12:48 పెట్టాను. మనం అప్లోడ్ చేసి అవన్నీ చేసేసరికి ఇంకొక 1 minute పడుతుంది కాబట్టి 12:49 పెడదాం. అలాగే ఇక్కడ సీరియల్ ప్రింట్ RTC సెటప్ కంప్లీట్ అని వస్తుంది అనమాట RTC మాడ్యూల్ కనెక్ట్ అయ్యాక. అలాగే ఇక్కడ మనం వాయిడ్ లూప్లో డేట్ టైం నౌ అని రాసాం కదా, ఈక్వల్ టు RTC.now. RTC.now దేనికోసం వాడతాం అంటే ప్రెజెంట్ టైం ఎంత అయింది తెలుసుకోవడం కోసం. ఇక్కడ డేట్ టైం అనేది ఒకటి మనం యూస్ చేసాం. ఇది దేనికోసం అంటే నౌ అనే ఒక ఆబ్జెక్ట్లోకి ప్రెజెంట్ టైం అండ్ డేట్ అనేవి సేవ్ అయ్యి ఉంటాయి అనమాట. మనం ఎక్కడైనా నౌ అని పెడితే అంటే ప్రెజెంట్ టైంలో హవర్ ఎంత, మినిట్ ఎంత ఇలాంటివి తెలియడం కోసం. ఇక్కడ మనం చూసినట్టయితే సీరియల్ మానిటర్లో సీరియల్ ప్రింట్ కరెంట్ టైం అని పెట్టాం. ఇక్కడ మనకి కోడ్స్ ఉన్నాయి కదా, డబుల్ కోడ్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్
ఈ లోపల ఉండే పార్ట్ని ప్రింట్ చేస్తుంది అనమాట, కరెంట్ టైం అని. ఆ తర్వాత నౌ డాట్ హవర్ అని పెట్టాం కదా, నౌ డాట్ హవర్ అంటే ప్రెజెంట్ హవర్ ఎంతలో ఉంది అని చూపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అవర్ ఎంత, మనం 12:49 పెట్టాం కాబట్టి ప్రెజెంట్ అవర్ 12 అని చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ సీరియల్ ప్రింట్ ఏవైతే పెట్టామో అవి యాస్టీస్ వస్తాయి. నౌ డాట్ మినిట్ అంటే ప్రెజెంట్ మినిట్ ఎంతో చూపిస్తుంది. నౌ సెకండ్ అంటే ప్రెజెంట్ సెకండ్ ఎంతో ప్రింట్ చేస్తుంది. అలాగే నౌ డే, మంత్, ఇయర్ కూడా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ డిఈసి అనేది దేనికోసం వాడామంటే, డిఈసి అంటే ఇక్కడ డెసిమల్ అనమాట. డెసిమల్ రూపంలో ఇక్కడ మనకి హవర్, మినిట్, సెకండ్ వీటన్నిటిని చూపించడం కోసం డెసిమల్ పార్ట్ వాడాం. డెసిమల్ బదులు హెక్స్ వాడచ్చు, హెక్సా డెసిమల్ వాడచ్చు, ఇలా ఏమైనా వాడచ్చు. కాకపోతే డెసిమల్స్ వాడితేనే మనకు కరెక్ట్గా నెంబర్స్ అర్థం అవుతాయి. హెక్సా డెసిమల్ అవన్నీ కంప్యూటర్స్ వాడతాయి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ వేసుకున్నాం. రిలే మాడ్యూల్ అవ్వచ్చు, లేదంటే మనం అక్కడ 13th పిన్ దగ్గర బ్లింక్ అవ్వాల్సిన ఎల్ఈడి గురించి అవ్వచ్చు. ఇక్కడ నౌ డాట్ హవర్ అంటే ప్రెజెంట్ అవర్ అనేది ఇక్కడ మనం ఇప్పుడు ఎంత పెడదాం, ఫర్ సపోజ్ 12:51 పెడదాం. అంటే ప్రెజెంట్ అవర్ 12 అవ్వాలి, మినిట్ అనేది 51 అవ్వాలి. అంటే 12 hours 15 minutes టైం అయినట్టయితే రిలే మాడ్యూల్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ మనకి సీరియల్ మానిటర్లో ఆన్ అయినట్టు కూడా చూపిస్తుంది. ఇక్కడ రిలే పిన్ మనం సేమ్ 13 పిన్కి ఇచ్చాం కాబట్టి మనం ఎల్ఈడి బ్లింక్ అవుతుందా లేదా చెక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ హవర్ అంటే ఎప్పుడు ఆఫ్ అవ్వాలో ఇది చెప్పడం కోసం 12:52కి మనం క్లోజ్ చేద్దాం. 12:52 అయిందంటే రిలే పిన్ లో అవుతుంది అనమాట. అంటే ఎల్ఈడి అనేది మళ్ళీ ఆఫ్ అవుతుంది, రిలే ఆఫ్ అని మనకి ప్రింట్ అవుతుంది. ఈ కోడ్ అంతా మళ్ళీ కరెక్ట్గా కంపైల్ అవ్వడం కోసం, అలాగే రీడింగ్స్ మధ్యలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఒక 1 second డిలే పెడతాం. 1000 అంటే 1000 milliseconds అని, కాబట్టి అంటే 1 second డిలే వస్తుంది అనమాట ఒక రీడింగ్కి. ఇప్పుడు మనం కోడ్ని అప్లోడ్ చేద్దాం. ఈ రిలే మాడ్యూల్ కనెక్షన్ కూడా నేను ఇచ్చాను అనమాట. రిలే నార్మల్గా 3 pins ఉంటాయి. విసిసి అండ్ జిఎన్డి వచ్చేసరికి నేను ఇక్కడ ఆర్డినోలో 5 volt అండ్ జిఎన్డి పిన్స్ దగ్గర కనెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ సిగ్నల్ పిన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి మనం డిజిటల్ పిన్ 13 పెట్టాం కదా, కాబట్టి 13th పిన్ దగ్గర జంపర్ వైర్ పెట్టాము. అంటే ఇప్పుడు రిలే మాడ్యూల్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ మనం స్పెసిఫై చేసిన సర్టెన్ టైం దగ్గర రిలే మాడ్యూల్ అనేది ఆన్ అయ్యి మళ్ళీ ఇక్కడ మనం స్పెసిఫై చేసిన టైం దగ్గర ఆఫ్ అవుతుంది.